హాయ్ హలో మీరు ఇక్కడ చూస్తున్న ప్రదేశం ఏమిటి అని అనుకుంటున్నారా? ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? ఇది అహోబిలం. మీరు చూస్తున్నది చిన్న అహోబిలంలోని శిల్పకళారూపాలు. ఇక్కడ శిల్పకళారూపాలు చాలా అందంగా చెక్కబడ్డాయి. అంతేకాకుండా అహోబిలము అందమైన శక్తివంతమైన ప్రదేశం కూడా అండి. ఎందుకంటే నరసింహస్వామి యొక్క ఉగ్రరూపం గురించి మనము చాలా సినిమాలలో చూసాము. అంతేకాకుండా ఇక్కడ నరసింహస్వామిని పూజిస్తే మన కోరికలు కూడా తీరుతాయని అంటారు. ఇక్కడ మనము ఎక్కువగా చిన్న అహోబిలము, పెద్ద అహోబిలం మాత్రమే విని ఉంటాము. అంతే కాకుండా ఇక్కడ నవ నరసింహస్వాములు ఉంటారు. ఇక్కడ అహోబిలంలో చిన్న అహోబిలంలోని ఉగ్ర నరసింహస్వామి రూపాలు అక్కడక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయి. నవనరసింహస్వాములలో మొదటిది జ్వాలా నరసింహస్వామి అంటే ఎగువ అహోబిలం. రెండవది అహోబిల నరసింహస్వామి అంటే దిగువ అహోబిలం. ఇవి రెండు మనం ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నది పైకి వెళ్ళే ఈ మార్గం ఏంటంటే ఎగువ అహోబిలం నుంచి వరాహ నరసింహస్వామికి వెళ్తూ ఉన్నాము. వరాహ నరసింహస్వామి ఎగువ అహోబిలం నుంచి దగ్గర ఒక 1 కిలోమీటర్ లోపలే ఉంది. ఆ తర్వాత అక్కడ వర్షాకాలం కాబట్టి మనకు దారిలో వాటర్ ఫాల్స్ బాగా కనిపిస్తూనే ఉన్నాయి. చిన్నపిల్లలు కాక పెద్దవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ స్నానాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా కొండలు కూడా చాలా అందంగా వర్షాకాలం కాబట్టి పచ్చగా చాలా బాగున్నాయి. మూడవది వచ్చేసి మాలోల నరసింహస్వామి ఎగువ అహోబిలం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నాలుగవది వచ్చేసి క్రోధ నరసింహస్వామి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నదే వరాహ నరసింహస్వామి టెంపుల్. ఐదవది వచ్చేసి కారాంజ నరసింహస్వామి. ఆరవది భార్గవ నరసింహస్వామి. ఇది వచ్చేసి దిగువ అహోబిలం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏడవది వచ్చేసి యోగానంద నరసింహస్వామి. దిగువ అహోబిలం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యోగానంద నరసింహస్వామిని దర్శిస్తే శనిగ్రహ యొక్క అనుగ్రహం లభిస్తుందని మనకి చెబుతారు. ఇప్పుడు చూస్తున్నారే మీరు వాటర్ ఫాల్స్ ఇక్కడ చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మ్యూజియం. ఇప్పుడు నేను చెబుతున్న 9 నవనరసింహుల స్వామి గురించి ఈ మ్యూజియంలో పిక్చర్ ద్వారా మనకు చాలా బాగా పెట్టారు అక్కడ. ఎనిమిదవది వచ్చేసి ఛత్రవట నవ నరసింహస్వామి. కేతుగ్రహము యొక్క అనుగ్రహం లభిస్తుందని అంటారు ఇక్కడ నరసింహస్వామిని దర్శించుకుంటే. తొమ్మిదవది వచ్చేసి పాములేటి నరసింహస్వామి. ఇది వచ్చేసి ఎగువ అహోబిలం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉగాది అప్పుడు ఎగువ అహోబిలం నుంచి పాములేటి నరసింహస్వామికి చాలా మంది వెళ్తారు. ప్రతి శుక్రవారం బయలుదేరి శనివారం అక్కడ పూజ చేసుకొని ఆదివారం రోజు కిందికి దిగేసి వస్తూ ఉంటారు. ఇది అహోబిలం గురించి చిన్న స్టోరీ.